రాష్ట్ర పనితీరు చాలా బాగుంది. కాకపోతే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకి సంక్షేమ పథకాలు అందుతున్నాయి. అమ్మఒడి, గ్రామీణ ప్రాంతాల్లోకి వచ్చేటప్పుడు ఫ్యామిలీ డాక్టర్ హాస్పిటల్స్ అని ఇట్లాంటివి అన్నీ ఒక సామాన్యుడికి అందవలసిన వాళ్ళకు అందుతున్నాయి. కాకపోతే పేదవాడికి టీడీపీ ప్రభుత్వం ఉంది. ఆనాడు వాళ్ళు ఓసీ వరకే పరిమితమయ్యారు. వాళ్ళు సంపాదించడం, వాళ్ళు చూసుకోవడమే పరిమితమైంది. ఇలా ఆయన వచ్చిన తర్వాత ఒక ఎస్టీ ఎస్సీ బీసీ మైనార్టీ వర్గాలకు వెనకబడి ఉంటారు. కాబట్టి అలాంటి పరిస్థితులు వాళ్ళు ఉండకూడదు, వాళ్ళకి నేను ఏదో ఒకటి చేయాలనే ఒక ముఖ్య ఉద్దేశంతో ఆయన 3648 కిలోమీటర్ల పాదయాత్రలో ఈ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల వాళ్ళ కష్టాలు, వారి యొక్క సమస్యలు చూశాడు. చూసిన తర్వాత నేను వీళ్ళకి ఏం చేస్తే బాగుంటుందో అని ఆపారు. ఈ రకంగా లారీలు తోలుకొని వెళ్తున్నారు అని చెప్పేసి ఒక కోర్టుకి వేశారు. ఒక ఆయన కోర్టుకి, రాజధానిలో అతను రైతే వేసింది కూడా వేస్తే అది కోర్టు ద్వారాగా అది ఆపారు వాళ్ళని. అందుకని ఇప్పుడు కూడా తీసుకురాలేదు. జరిమానా కూడా వేసింది హైకోర్టు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం మీద. ఆ 100 కోట్లు కట్టలేదు, అది ఓపెన్ కాలేదు, అలాగే ఉండిపోయింది. ఇది పరిస్థితి ఇట్లా ఉంది. కాబట్టి ఇది మనం కూడా ఇలా చేయకూడదు, తప్పు పని వాడు చేశాడు, నేను చేయకూడదు అనే ఉద్దేశంతో ఒక కట్టడికి చేసి ఆయనకి ఈ విధంగా ప్రజలకు ఏదైతే బాగా అందుతాయో ఆ రకంగా అందిస్తే బాగుంటుందని చెప్పి అలా పెట్టాడు ఆయన. ఈరోజు ఎవరికి ₹1 తినే అవకాశం దొరకట్లేదు. వైఎస్ఆర్సీపీ వాళ్ళు కూడా దొరకట్లా. ₹1 సంపాదించుకునే అవకాశం కూడా ఇప్పుడు ఈ గవర్నమెంట్లో దొరకట్లా. అలా కట్టడి చేశాడు ఆయన. ఏదైనా సరే ఒక ప్రజలకు అందాలంటే వాళ్ళ అకౌంట్లో డైరెక్టర్గా అకౌంట్లో పడేస్తున్నాడు. వాళ్ళకి అందుతున్నాయి పేదలకి. నమస్కారం అండి, మీడియా సోదరులకు నా కృతజ్ఞతలు. అన్నగారు, మరి ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వ పనితీరు ఎలా ఉంది? రాష్ట్ర పనితీరు చాలా బాగుంది. కాకపోతే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకి సంక్షేమ పథకాలు అందుతున్నాయి. అమ్మఒడి అని, తర్వాత రైతు భరోసా అని, గ్రామీణ ప్రాంతాల్లోకి వచ్చేటప్పటికే ఫ్యామిలీ డాక్టర్ హాస్పిటల్స్ అని ఇట్లాంటివి అన్నీ ఒక సామాన్యుడికి అందవలసిన పనులు వాళ్ళకు అందుతున్నాయి. కాకపోతే పేదవాడికి జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచించేది ఏంటంటే, గతంలో టీడీపీ ప్రభుత్వం ఉంది. ఆనాడు వాళ్ళు ఓసీ వరకే పరిమితమయ్యారు. వాళ్ళు సంపాదించడం, వాళ్ళు చూసుకోవడమే పరిమితమైంది. ఇలా ఆయన వచ్చిన తర్వాత ఒక ఎస్టీ ఎస్సీ బీసీ మైనార్టీ వర్గాలకు వెనకబడి ఉంటారు. కాబట్టి అలాంటి పరిస్థితులు వాళ్ళు ఉండకూడదు, వాళ్ళకి నేను ఏదో ఒకటి చేయాలనే ఒక ముఖ్య ఉద్దేశంతో ఆయన 3648 కిలోమీటర్ల పాదయాత్రలో ఈ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల వాళ్ళ కష్టాలు, వారి యొక్క సమస్యలు చూశాడు. చూసిన తర్వాత నేను వీళ్ళకి ఏం చేస్తే బాగుంటుందో అనేది ఒకసారి ఆలోచన చేయటం జరిగింది. ఆ ఆలోచన ప్రకారం ఆయన ఏమైతే ఒక మేనిఫెస్టోని తయారు చేశారో ఆ మేనిఫెస్టోలో వాళ్ళకి నేను ఇవి చేస్తానని చెప్పి చెప్పడం జరిగింది. ఖచ్చితంగా ఆ మేనిఫెస్టోలో ఏమైతే చెప్పడం జరిగిందో అది అమలు చేశారు. దాదాపుగా 95% జగన్ గారు చేశారంట. చేశారు. దాదాపుగా 95% ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వాళ్ళకి చాలా మంచి పనులు జరిగాయి. ఓసీలకి ఇంకేముంది, వాళ్ళకి ఆస్తులు ఉంటాయి. వాళ్ళ ఓసీల్లో పేదలు లేరంటారా? ఉన్నారనే ఉద్దేశంతోనే వాళ్ళకు కూడా ఒక సంక్షేమ పథకాలు రాజశేఖర్ జగన్మోహన్ రెడ్డి గారు పెట్టాడు. స్టార్టింగ్లో అయితే పెట్టలేదు. మేము ఓసీలో ఉన్న వాళ్ళు కూడా మేము పేదవాళ్ళు ఉన్నాము, మరి మాకు అవసరం లేదా, మాకు కూడా ఏదో పథకాలు అందించాలంటే వాళ్ళు కూడా అలాంటి పథకాలు ఖచ్చితంగా పేదవాడై ఉంటే వాళ్ళకు కూడా కల్పించడం అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు, అది వాడు ఏ కులం జగన్ గారు కుల మత భేదాలు లేకుండా చేసినారు కదా. చెప్తున్నాను, వాళ్ళు ఏ పార్టీ అయినా కావచ్చు, ఏ మతమైనా కావచ్చు, ఏ వర్గమైనా కావచ్చు, కానీ పేదవాడు అనేవాడికి మన ప్రభుత్వంలో వాళ్ళకి మంచి జరగాలి, సంక్షేమం అందాలి అనే ఒకే ఒక ఉద్దేశంతో ఆయన చేయమని చెప్తున్నారు. అది ఖచ్చితంగా పని జరుగుతీ తీరుతుంది. చాలామంది ప్రజలు ఈ సంక్షేమ పథకాలు మేము అడిగామా, మాకు అవసరమా అంటున్నారు. దానికి ఏమంటారు? సహజమే. ఇప్పుడు గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఏమవుతుందంటే, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారేమో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలకేమో సంక్షేమ పథకాలు అందించాలని ఆయన తపన పడుతున్నాడు. గతంలో చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారు, మరి ఇలాంటి పథకాలు ఆయన మనసులో రాలేదేమి. పేదలకు ఒక మంచి పని చేయాలనే ఉద్దేశంతో ఆయనకి ఏమి ఎప్పుడు ఆలోచన చేయలే. జన్మభూమి కమిటీలు పెట్టి దాచుకో అనే పరిస్థితి చేశారు ఆయన.
అదే కదా జరిగింది. జన్మభూమి కమిటీలో ఒక ఇల్లు కావాలంటే వాడికి ఒక 10,000 ఇచ్చి రాయించుకున్న పరిస్థితులు ఉన్నాయి. అది మాకు తెలుసు. మేము రాజధాని ఏరియాలో ఉన్నాం కాబట్టి మేము ఒక 10,000 ఇస్తే జన్మభూమి ఉద్యోగస్తులు కూడా చెప్పాడు ఆయన. ఏమని చెప్పాడు, మీ జన్మభూమి కమిటీ ఎవరు ఏమైతే చెప్పారో వాళ్ళ మాట మీరు వినాల్సిందే, అది చేయాల్సిందే అని చెప్పి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. వాళ్ళ ప్రకారంగా అధికారులు కూడా వాళ్ళు ఏది చెప్తే అది, అమ్మ మీరు ఏదైనా పని మీద పోతే మేము ఒక ఆఫీస్కి వెళ్ళామనుకోండి, ఆఫీస్కి వెళ్తే మీ జన్మభూమి కమిటీ ఉన్నారు కదా వాళ్ళ దగ్గరికి వెళ్ళండి, ఎదురుంటే వాళ్ళ దగ్గరతో మాట్లాడి చేయించుకోండి అనే పరిస్థితి కల్పించింది. ఇప్పుడు వాళ్ళు తెలుగుదేశం కదా, నేను వైఎస్ఆర్సీపీ, వాళ్ళ దగ్గర నేను వెళ్ళలేని పరిస్థితి కదా. అధికారి ఆయన, పార్టీకి సంబంధం లేదు, ఒక ఉద్యోగస్తుడు. మేము వెళ్ళినప్పుడు ఆయన పని చేసి పెట్టాలా, ఆయన అలా చేయకుండా పైపెచ్చో జన్మభూమి కమిటీ దగ్గరికి వెళ్ళండి, మీరు వాళ్ళు చేస్తారు, మీరు వాళ్ళ దగ్గరికి వెళ్ళి చేయించుకోండి అన్నారు. అంటే ఉద్దేశం ఏంటి, వాళ్ళు ఏది చెప్తే అదే. ప్రస్తుతం ఎలా ఉందంటారు? ప్రస్తుతం అయితే గవర్నమెంట్ చాలా బాగుంది, పర్వాలేదు. ఇంకా మనకు కావాల్సింది ఏంటంటే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వాళ్ళకి మంచి జరగాల. ఇంకా కొంతవరకు అంటే ఓసీ పేరు ఎత్తడం లేదు అప్పటి నుంచి. మీరు ఓసీ పేరే ఎత్తడం లేదు అప్పటి నుంచి. ఓసీ పేరు ఎత్తాలంటే వాళ్ళు ఆర్థికంగా బలోపేతమై ఉంటారు. ఇంకెక్కడన్నా ఎవరన్నా అంటే వీళ్ళల్లో ఎవరు పేదవాళ్ళు ఉంటే ఈ ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాల్లో పేదోళ్ళని అందరూ ఒకరు కూడా, అంటే కొందరు కూడా కనీసం పై వాళ్ళు ఉండరు. 90% ఉంటారు పేదవాళ్ళు, ఒక 10% ఉంటారు. ఆ 10% ఏమైనా సాయం చేస్తారా? ఉండోళ్ళు ఉంటారేమో కానీ 10% కూడా ఉండరు నాకు తెలిసి. 10% కూడా ఉండరు, ఏదో 5% ఉండొచ్చు. 5% ఉంటారు కదా, ఆ 5% వాళ్ళు ఏమైనా చేస్తుంటారా, ఏమైనా యాక్టివిటీస్ ఎస్సీ ఎస్టీ బీసీ గవర్నమెంట్ పథకాల గవర్నమెంట్ ప్రజలకు ఏమైనా చేస్తుంటారా ఉండేవాళ్ళు? ఉండవాళ్ళు వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళు చేయాలనే ఉంది. గవర్నమెంటే చేస్తుంటే వాళ్ళు వీళ్ళకి చేయాల్సిన అవసరం ఏమో. వాళ్ళైతే ఏం చేయరు, వాళ్ళు ఏం చేయలేరు. గవర్నమెంట్ నాకు ఏది కావాలో అది మీరు ఇంటికే వాలంటీర్ పంపిస్తున్నాడు, మీకు ఏం కావాలో చేయించుకోండి అంటున్నాడు. ఆఫీసు చుట్టూ తిరిగే పని లేదు అంటున్నాడు. 1st తారీఖు వస్తే మీకు పెన్షన్ ఇంటికి వస్తుంది, వితంతు పెన్షన్లు, వికలాంగుల పెన్షన్లు, అన్ని రకాల పెన్షన్లు మీ ఇంటికి వస్తున్నాయి. అంతకుముందు కౌళ్ళు డబ్బులు అని చెప్పేసి అవి కూడా అవి ఇవి అని బ్యాంక్ అకౌంట్లో పడేవి. అన్నగారు, ఈ సంక్షేమ పథకాలు అనేది ప్రజలకు ఇవ్వడం వల్ల ప్రజలు సోమరిపోతులు అయిపోతున్నారు అని చాలామంది ప్రజలు బయట చెప్తున్నారు, దానికేమంటారు? దానికి ఇప్పుడు ఇష్టం ఉన్నోడేమో జగన్మోహన్ రెడ్డి గారు చాలా మంచి పని చేశాడు అనుకుంటాడు. వాడేమనుకుంటాడంటే ఈ సోమరిపోతులను చేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చాడు. మరి చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినప్పుడు వాళ్ళు సోమరిపోతులు కాలేదంటారా? ఆ రోజు కూడా వాళ్ళు ఎందుకు ఇవ్వటం జరిగింది? ఆ రోజుల్లో పన్నులు ఉన్నాయి అంటున్నారు, ఈ రోజుల్లో పన్నులు లేవు అంటున్నారు. పదవులు లేవా? పనులు రాజధాని పనులు ఉన్నాయి, అందుకని వాళ్ళు ఎవరు చేయలేదంటారు. ఏం పనులు ఉన్నాయి వాళ్ళకి ఆ రోజు? ఒక స్త్రీ అప్పట్లో ఇసుక రేటు తగ్గింది, ఇసుక రేటు తక్కువ ఉండేది, అందుకని పనులు బాగా జరిగినాయి. ఆ రోడ్ ఎలా తగ్గిందంటే ఉచిత ఇసుక కార్యక్రమం పెట్టారు. అది మీకు కావాలంటే మీరు తెచ్చుకోవచ్చు, నేను తెచ్చుకోవచ్చు. కానీ టీడీపీ పార్టీ వాళ్ళు బుల్డోజర్లు పెట్టి, జేసీపీలు పెట్టి లారీలు తీసుకెళ్ళి 25,000కి 20,000కి అమ్ముకోవడం జరిగింది. వాళ్ళు దోచుకుంటున్నారు, దాచిపెట్టుకుంటున్నారని ఆ అవకాశం పక్కవాడికి కలిగించకూడదు అని చెప్పే ఉద్దేశంతో ప్రజలకు ఏం చేశారు జగన్మోహన్ రెడ్డి గారు, ఈ కొంత ఆదాయమైన గవర్నమెంట్ కన్నా వస్తుంది ఒక కట్టడి చేశారు ఆయన. మరి చంద్రబాబు నాయుడు ఇసుక రేట్లు పెరిగిపోయినాయి. జగన్మోహన్ రెడ్డి గారు వస్తే ఇసుక రేటు పెరిగింది, ఆయన వచ్చాక ఇసుక రేటు పెరిగింది, పనులు తగ్గినాయి అన్నారు. ఆయన రాకముందే ఇసుక రేవులు ఆపేశారు. ఎందుకు ఆపారు? ఈ రకంగా లారీలు తోలుకొని వెళ్తున్నారు అని చెప్పేసి అని ఒక కోర్టుకి వేశారు. ఒక ఆయన కోర్టుకి, రాజధానిలో అతను రైతే వేసింది కూడా, వేస్తే అది కోర్టు ద్వారాగా అది ఆపారు వాళ్ళని. అందుకని ఇప్పుడు కూడా ఇసుక రాలేదు. కోర్టు జరిమానా కూడా వేసింది హైకోర్టు చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం మీద. ఆ 100 కోట్లు కట్టలేదు, అది ఓపెన్ కాలేదు, అలాగే ఉండిపోయింది. ఇది పరిస్థితి ఇట్లా ఉంది కాబట్టి ఇది మనం కూడా ఇలా చేయకూడదు, తప్పు పని వాడు చేశాడు, నేను చేయకూడదు అనే ఉద్దేశంతో ఒక కట్టడికి చేసి ఆయనకి ఈ విధంగా ప్రజలకు ఏదైతే బాగా అందుతాయో ఆ రకంగా అందిస్తే బాగుంటుందని చెప్పి అలా పెట్టాడు ఆయన. ఈరోజు ఎవరికొకటి రూపాయి తినే అవకాశం దొరకట్లేదు, వైఎస్ఆర్సీపీ వాళ్ళు కూడా దొరకట్లా. ₹1 సంపాదించుకునే అవకాశం కూడా ఇప్పుడు ఈ గవర్నమెంట్లో దొరకట్లా. అలా కట్టడి చేశాడు ఆయన. ఏదైనా సరే ఒక ప్రజలకు అందాలంటే వాళ్ళ అకౌంట్లో డైరెక్టర్గా అకౌంట్లో పడేస్తున్నాడు, వాళ్ళకి అందుతున్నాయి పేదలకి. అలా మంచి పని జరుగుతుంది. ఎవడన్నా జరగలేదన్న వాళ్ళు కూడా ఉంటారు, ఎవరో ఒకళ్ళు ఉంటారు. ఇప్పుడు సోమరిపోతులను చేస్తున్నారంటే ఎక్కడ సోమరిపోతులను చేసేది? మరి ఆ రోజు వాళ్ళు చేసినప్పుడు సోమరిపోతులు కాదా? సోమరిపోతులు వాళ్ళు చేశారు కదా. అలాగే ఒక మాట చెప్తున్నాను మీకు మీడియా ద్వారాగా, మరి ఆ రోజు మీ సోమరిపోతులు అవుతున్నారు అనే వ్యక్తి మరి చంద్రబాబు నాయుడు గారి మీటింగ్లో జగన్ చేసినటువంటి పథకాలన్నీ నేను కొనసాగిస్తాను, ఇంకా అంతకంటే ఎక్కువ చేస్తానని చెప్పేసి చెప్తున్నాడు కదా. మరి ఇంకా వాళ్ళు అప్పుడు ఆ రోజు అన్నగారు వాళ్ళు రెవెన్యూ సృష్టించి చేస్తారంట, మరి ఇప్పుడేమో అప్పులు జరిగే పథకాలు అవుతున్నాయంట. అప్పులో ఉంటే ఆయన మరి ఆ రోజు ఎందుకు చేయలేదు సృష్టించి?
చంద్రబాబు నాయుడు గారు కూడా అప్పులు చేశాడు 2,70,000 కోట్లు అప్పులు చేసిపోయాడు. అని దిగిపోతున్నప్పుడు 2,70,000 కోట్లు అప్పు ఉంది. మరి ఏ రకంగా చేశాడు? పోనీ చేస్తే చేశాడు. ప్రజలకు ఏమైనా అందినాయా అంటే ప్రజలకు అందలా. ఎవడన్నా ఎస్సీ ఎస్టీ బీసీ ఎవరికైనా అందినాయా? ఈరోజు ఏ ఇంటికి ఒక ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలకు ఏ ఇంటికన్నా వెళ్ళండి, ఏ రోజు అమ్మ నీకు ఏమైనా పథకం వచ్చిందంటే ఆ ఇంట్లో 4 పథకాలు అందుతున్నాయి. ఈరోజు గవర్నమెంట్ వచ్చిన తర్వాత ₹1,00,000 పైగా వాళ్ళకి అవకాశం దొరికింది పేదలకి. మరి ఆ రోజు గవర్నమెంట్ ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు ఎందుకని రాలేకపోయింది? వాళ్ళు ఆ రోజు పేదలు లేరా? ఏమయ్యారు పేదలు? మీరు ఎందుకని ఆలోచించలేకపోయారు పేదల గురించి? దానికి కారణం ఏమంటారు? దానికి కారణం ఏముంది? వాళ్ళు అవినీతి పరిపాలన చేశారు. వాళ్ళు దొరికింది దోచుకున్నారు, దాచిపెట్టుకున్నారు. పేదల గురించి ఏనాడు కూడా వాళ్ళు ఆలోచించిన పరిస్థితి లేదు. జగన్మోహన్ రెడ్డి గారు నేను పేదల గురించి ఆలోచించాలా, వాళ్ళ కష్టాలు పాదయాత్రలు చూశాడు. ఆ కష్టాలు నేను వాళ్ళ కష్టాలు పడకూడదు, వాళ్ళకి ఎంతో కొంత నా వంతు నేను సహాయం చేయాలా, ప్రజలు బాగుపడాలా, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలు బాగుండాలని. గారు ఈ సరుకుల రేట్లు కూడా పెరిగిపోయినాయి కదా, కరెంట్ రేట్లు పెరిగిపోయి అంటే ప్రజలు బాగుండాలని అనుకున్నప్పుడు ఇవి పెరిగినప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు పెరగలేదంటారా? అన్నగారు ఇక్కడ ప్రజలు బాగుండాలని ఈయన అనుకున్నారు కదా. జగన్మోహన్ రెడ్డి గారు వస్తే పెరిగినాయి ఓకే. చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు కూడా రేట్లు పెరిగినాయి. కిలో టమాటా 100 తిన్నా నేనే, ₹100 కొన్నా నేను. మరి ఆ రోజు ఎందుకు పెరిగినట్టు? ఆ రోజు అంతా ఇంకా గవర్నమెంట్కి ఆదాయం ఉంది కదా, గవర్నమెంట్కి ఆదాయం ఉంది. ఆదాయం ఏమైంది? ప్రజలకి సంక్షేమ పథకాలు అందించారా? ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాల కంటే అది లేదు. పోనీ ఈ డబ్బంతా ఏమైనట్టు? ఆ రోజు సంక్షేమం ఏమైంది? మరి ఆ రోజు ₹100 టమాటా ఎందుకు పెరిగింది? ఆ పెట్రోల్ డీజిల్ కూడా పెరగలేదు కదా. అంటే అప్పుడు పెరిగిందని ఇప్పుడు కూడా పెరుగుతుంది, అలా పెరుగుతూనే వచ్చు. ఇప్పుడు డీజిల్ రేటు కేంద్రం గవర్నమెంట్ అది డీజిల్ది పెట్రోల్ది ఆర్టీసీ ఛార్జీలు కానీ పెరిగిపోతాయి. ఆర్టీసీ ఛార్జీలు డీజిల్ పెరిగితే పెట్రోల్ పెరిగితే పెరిగినట్టే. ఆర్టీసీ ప్రత్యేకంగా జగన్మోహన్ రెడ్డి గారు పెంచే పని లేదు. అంటే వీళ్ళకి కూడా వాటా ఉంటుంది అని చెప్తున్నారు. ఏముండదు, కేంద్ర గవర్నమెంట్లో పెంచితే వీళ్ళకి వాటా ఏముంది? గిట్టని వాడు రకరకాలుగా చెప్పుకోవచ్చు, ఏదైనా చెప్పుకోవచ్చు. ఏముంది అక్కడ? ఇప్పుడు ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఓకే అన్నగారు, రాజధాని అమరావతిలో ఉంటే బాగుంటుందా, విశాఖపట్నంలో ఉంటే బాగుంటుందా? అమరావతి ఉంటేనే బాగుంటుంది. మేము రాజధాని రైతుని, నాకు పొలం ఉంది, ఇక్కడ ఉంటేనే బాగుంటుందనే ఉద్దేశం నేను అనుకుంటున్నాను. నా వ్యక్తిపరంగా కూడా అందరూ బాగుంటాలి. ఇక్కడున్న వైజాగ్ ఆల్రెడీ డెవలప్ అయిందే కాబట్టి రాజధానికి 33,000 ఎకరం పైచీలకు రైతులు పొలాలు ఇచ్చారు. దాంట్లో నేను ఒకడిని భాగస్తుడిని. మరి అట్లా కూడా ఇక్కడ ఉంటేనే రాజధాని బాగుంటుందని నేను ఆశాభావం వ్యక్తం చేస్తున్నాను. రైతులు కూడా బాగుండాలని, అందరూ పేద చిన్న వాళ్ళు కూడా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలు కూడా బాగుంటారు రాజధాని ఇక్కడ ఉంటే. దీని పరకంగా డిమాండ్ అన్ని చోట్ల పెరుగుతుంది. గుడివాడ అమర్నాథ్ గారు ఒక్క ఐటీ కంపెనీ కూడా తేలేదు అని ప్రజలు బాధపడుతున్నారు. ఒకవేళ ఆయన మంగళగిరిలో పోటీ చేస్తే మీరు ఓటేస్తారా? గుడివాడ అమర్నాథ్ రెడ్డి గారా? గుడివాడ అమర్నాథ్ గారు ఏపీ ఐటీ మినిస్టర్. ఆయన తీసుకురాలేదంటే ఇప్పుడు ఈరోజు ఇటు ఉన్న పరిస్థితిలో ఇప్పుడు అలా జరగలేదు. తీసుకురావలేదంటే పరిస్థితి అట్లా ఉంది. ఇప్పుడు లోకేష్ బాబు పట్ల ఐటీ కంపెనీలు తెచ్చినారు. లోకేష్ బాబు ఐటీ శాఖ 3 మంత్రులు చేశాడు. ఆయన వార్డు మెంబర్ కూడా గెలవలేడు. 3 మంత్రులు తీసుకొని ఏం చేశాడు? ఎవరికి ఉద్యోగాలు ఇచ్చాడు? ఏం చేశాడు? ఐటీ ఎక్కడ తీసుకొచ్చాడు ఆయన? ఐటీ మీరు చెప్పండి కొంచెం. ఐటీలు ఎక్కడ తీసుకొచ్చి ఎక్కడ పెట్టాడు ఆయన హయాంలో? ఏం తేలేదంటారు అయితే? ఏమి లేదు, గుడ్డిస్తున్నా చెప్పుకోవడమే. అది చేయలేని అన్ని రాజశేఖర్ గారు చేసినాయో, అది ఆనాడు జరిగినాయి అని అది తెచ్చా. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు చెప్పాలా? రాజశేఖర్ గారి హయాంలో చేసినవి అన్నీ నేనే చేశాను. హైదరాబాద్ నేను నిర్మించాను. హైదరాబాద్ నిర్మించింది చంద్రబాబు, నేనే నిర్మించాను, నేనే అభివృద్ధి చేశాను అన్నాడు. హైదరాబాద్ నిర్మించింది చంద్రబాబు కదా. నాడు కుతుబ్ షహాలు ఎవరో నవాబులు చేసినటువంటి పరిస్థితి అది. నేను చేశాను అంటాడు, అన్నీ నేనే నిర్మించాను అంటాడు. జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేయలేదు, రాజశేఖర్ గారు ఏం చేయలేదు, అంతకుముందు నాయకులు కూడా ఎవరు ఏం చేయలే. చంద్రబాబు నాయుడు గారి పాత్ర ఏం లేదా హైదరాబాద్లో? ఏం చేసింది ఆయన? ఏం లేదు. 100 కోట్లు దొరికి దొంగలాగా పారిపోయించాడు. రాత్రి కట్టబట్టు కూర్చున్నాడు వచ్చి. ఏం చేసింది ఆయన? అన్నగారు మరి అన్నగారు మరి వచ్చే సంవత్సరం ఎన్నికల్లో సీఎంగా జగన్మోహన్ గారు వస్తే బాగుంటుందా, చంద్రబాబు వస్తే బాగుంటుందా, పవన్ కళ్యాణ్ గారు వస్తే బాగుంటుందా? 2024లో ఖచ్చితంగా 100కి 100 రూపాయలు 100కి 175 సీట్లతో వైఎస్ఆర్సీపీ గెలవబోతుంది. మళ్ళీ వైఎస్ఆర్సీపీ ఏదైనా సరే పరిపాలనలో చిన్న తప్పులుంటే వాళ్ళు సర్దు చేసుకొని పరిపాలన ముందుకు తీసుకెళ్తూ ఇంకా ప్రజలకు ఏం అవసరమో ఏం కావాలో దానికి చేసుకుంటూ ముందుకెళ్తారు జగన్మోహన్ రెడ్డి గారు చాలా తెలివైన వ్యక్తి. వయసులో చిన్నవాడైనా కూడా వయసులో చాలా తెలివైన వ్యక్తి. ఆయన తెలివైన వ్యక్తి. అలాంటి ఉన్న పరిస్థితుల్లో ఏదైనా చేయగలరు. ఏదైనా చేస్తారు. జనసేన పవన్ కళ్యాణ్ సింగిల్గా వస్తే బాగుంటుందా, పొత్తుతో వస్తే బాగుంటుందా?
ఎన్నికల్లో జనసేన పవన్ కళ్యాణ్ సింగిల్గా వస్తే బాగుంటుందా, పొత్తుతో వస్తే బాగుంటుందా? ఆయన జనసేన చంద్రబాబు నాయుడు గారిలో కలిసే పోటీ చేశాడు. ఇంతకుముందు ఎలక్షన్లో 2014లో వాళ్ళు కలిసే చేస్తున్నారు. వాళ్ళు బీజేపీ చేసిన, టీడీపీ కలిసిన, జనసేన కలిసిన సింగల్గా వచ్చింది. సింహం సింగల్గా ఓకే ఓకే ఓకేనా వచ్చింది. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి మరి మళ్ళీ ముఖ్యమంత్రి అవుతాడు, ఖాయం అది. పవన్ కళ్యాణ్ గారు సింగిల్గా వస్తే బాగుంటుందా, పొత్తుతో వస్తే బాగుంటుందా? ఆయన సింగిల్గానే వస్తే బాగుంటుంది. ఎందుకంటే వీళ్ళ దగ్గరికి వెళ్ళి నువ్వు వాళ్ళ దగ్గర చేయి చాటం ఎందుకు? నీ పవర్ ఏందో, నీ సత్తా ఏంటో నువ్వు చూపించు సింగిల్గా వచ్చి. జగన్మోహన్ రెడ్డి గారు అదే కదా చేసింది. సింహం సింగిల్గా వచ్చాడు, ఆయన పవర్ ఏందో జనాల్లోకి వెళ్ళాడు, ప్రజల్లో వెళ్ళాడు, తిరిగాడు, సింగిల్గా గెలిచాడు ఆయన. అలాగే నువ్వు కూడా వెళ్ళు, నీకు దమ్ము ధైర్యం ఉంటే నువ్వు అలాగే వెళ్ళాలి, ప్రజల్లో తిరగాల. నీళ్ళు నువ్వు కొన్ని సీట్లన్నా గెలువు. నువ్వు ఆ స్థితికి నువ్వు రాలేవు ఎలాగైనా, కనీసం ఒక 4-5 సీట్లన్నా గెలుస్తావు కదా ప్రజల్లోకి వెళ్తే. నువ్వు వాళ్ళ దగ్గరికి వెళ్ళావు అనుకుంటే నీకు ఆ 4 కూడా పోతారు, జీరో అవుతావు. ఆల్రెడీ జీరో అయ్యావు ఇంతకుముందు, ఇంకా మళ్ళీ జీరోనే అవుతావు. అన్నగారు మరి టీడీపీలో చంద్రబాబు గారి తర్వాత లోకేష్ బాబు వస్తే బాగుంటుందా, జూనియర్ ఎన్టీఆర్ వస్తే బాగుంటుందా? జూనియర్ చంద్రబాబు కంటే ఇప్పుడు ఆయన వయసు అయిపోయింది. లోకేష్కి ఆయనకు పేరు ఉంది కదా, పప్పు అని. ఇక ఆయన ఏం చేయలేడు, ఆయన వల్ల కాదు అసలు. ఎందుకంటే మాట్లాడటం కూడా జయంతికి వర్ధంతికి కూడా తేడా లేకుండా చెప్తా ఉంటాడు. ఊరికి మంగళగిరి అంత అని కూడా మంతగిరి అంటాడు. అసలు ఆయనకి మాటలు కూడా తెలుగే సరిగ్గా రాలేనటువంటి వ్యక్తి ముఖ్యమంత్రిగా అతను సరైన వ్యక్తి కాదు. ఇప్పుడు యువకాలంలో బాగా మాట్లాడుతున్నాడు, బాగా డైలాగులు చెప్తున్నాడు, అన్నీ చెప్తున్నారు. యువకాలంలో మాట్లాడతాడులే, జనంలో మాట్లాడతాడు. ఆయన మాట్లాడుతుంటే ఒకసారి చూడండి ఆయన ఏం మాట్లాడుతున్నాడో. ఆయన ఒక యువగళం అని పేరు పెట్టారు కదా, ఆ యువగళం అని పేరు పెట్టిన తర్వాత లోకి వెళ్ళి నీ ప్రజలకు ఏం చేయాలా, ప్రజల సమస్యలు ఏంటి, వాళ్ళకి ఏం అవసరము అది నువ్వు చెప్పాలి. కానీ నేను జగన్మోహన్ రెడ్డి గారు పిచ్చోడు, వాడు అది ఇది గుండా, వాడు అడి చేస్తున్నాడు ఇడి చేస్తున్నాడు అనే పిచ్చి మాటలు మాట్లాడుతున్నాడు. అదే నువ్వు మాట్లాడేది. నువ్వు యువగలం అంటే ఏంటి? నువ్వు యువకుల్ని ప్రోత్సహించు. నువ్వు ఉద్యోగాలు ఏమి ఇస్తావో చెప్పు, రాష్ట్రాన్ని అభివృద్ధి ఏ రకంగా ముందుకు తీసుకెళ్తావో చెప్పు. వాళ్ళకి అసలు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాలకు నువ్వు ఏం చేయగలవో చెప్పు. అసలు నువ్వు ఎలా చెప్తావు నాకు అర్థం కాలేదు. నువ్వు యువగలంలో ఏ రకంగా మాట్లాడతావు? నీ తండ్రి ముఖ్యమంత్రి, మాజీ ముఖ్యమంత్రి, నీ ఆదేశాలు లేకుండా నువ్వు ఏ రకంగా మాట్లాడతావు? అసలు నువ్వు ఒక ఎమ్మెల్యేవి కాదు, నువ్వు ఒక మంత్రివి కాదు, నువ్వు గతంలో చేసినటువంటి పరిస్థితి నీకు లేదు. నువ్వు ఏ రకంగా నువ్వు మాట్లాడతావు? నీ తండ్రి నీకు ఏమైనా ఆదర్శం ఇచ్చాడా? నువ్వే ముఖ్యమంత్రివి అని ఏమన్నా నువ్వు పోయి వాగ్దానాలు చేస్తున్నావు. నువ్వు ఒక ఎమ్మెల్యేగా గెలవలేనటువంటి వ్యక్తివి. నీ తండ్రి ముఖ్యమంత్రిగా, మాజీ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి, అతని ఇస్తే హామీలు ఒక సబబుగా ఉంటుంది. కానీ నువ్వు ఏ ఉద్దేశంతో ఏ రకంగా నువ్వు ప్రజల్లోకి వెళ్ళిపోయి నువ్వు వాగ్దానాలు ఇస్తున్నావు? అది నీకు కరెక్ట్ కాదు కదా. నువ్వు ఇవ్వాలి అంటే నీ తండ్రి నీకు చెప్పాడా, నీకు ఆదేశం ఇచ్చాడా? నువ్వు ఇచ్చిందల్లా నువ్వు చేస్తానన్నాడా? నువ్వే ముఖ్యమంత్రి, నీ తండ్రి చెప్పాడా? అసలు నీకు ముందు నీ తండ్రి దగ్గర నువ్వు తెలుసుకో. నీ తండ్రి వాగ్దానాలు ఇవ్వకూడదు అంటారా? అదేం లేకుండా అంటే అసలు వాగ్దానాలు కానీ మేము ఇలా చేస్తాము అవన్నీ కూడా చెప్పకూడదు. చేయాలి అంటే ముందు నీ తండ్రి దగ్గర నుంచి వాగ్దానం తీసుకో. నువ్వు ముఖ్యమంత్రివి, నువ్వే నా కొడుకులు నించోబెడుతున్నాను, పంపిస్తున్నాను మీ ప్రజల్లోకి, వాడే ముఖ్యమంత్రికి, నేను కాదని చెప్పి నువ్వు చెప్పిన రోజు అప్పుడు కాబోయే ముఖ్యమంత్రి నేనేనని చెప్పి గుండె మీద చేసుకొని చెప్పు ప్రజలకి. నేనేం చేస్తాను నువ్వు ప్రజలకు చెప్పు. ఏం కావాలో నువ్వు ఈ రాష్ట్రానికి ఏ అభివృద్ధి చెందుతావో, నువ్వు ఏం తీసుకొస్తావు నువ్వు ప్రజలకు చెప్పాలి. కానీ నువ్వు అసలు ఏం లేకుండా ఆలు లేదు, పెళ్ళు లేదు, కొడుకు పేరు సోమలింగం అని, నీ తండ్రి చూస్తే అక్కడ ఉంటాడు, నువ్వు చూస్తే ఇక్కడ ప్రజల్లో ఏదో చేస్తానంటాడు. అదే నువ్వు ఏం చేసేది యువగళంలో? యువగళం అంటే ఏంటి? రాష్ట్రాన్ని ఏ రకంగా ముందుకు తీసుకెళ్లాలో, ప్రజలకు ఏ రకంగా నువ్వు కష్టాలు సమస్యలు ఉంటే వాళ్ళు ఎలా ఆదుకోవాలి, వాళ్ళకి నేనే అభివృద్ధి చేస్తాను, వాడు సంక్షేమం ఏ రకంగా అందించాలి అనేది ఆలోచించాలి. కానీ జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు ఎక్కడ విమర్శించాలా? ఆయన పాదయాత్రలో ఆయన పోయాడు, ప్రజల కష్టాలు సమస్యలు తెలుసుకున్నాడు. ఇప్పుడు యువగలంలో కూడా ఈయన సమస్యలు తెలుసుకోవడం లేదా? ఏం తెలుసుకోవడం? జగన్మోహన్ రెడ్డి గారు తిట్టడమే సరిపోతుంది. జగన్మోహన్ రెడ్డి గారిని అయ్యాగొడుగులు తిట్టడమే సరిపోతుంది వాళ్ళిద్దరికి. వాడికి తిడితే ఏమొచ్చింది? భవిష్యత్తులో ఏమేమి తెస్తాను, భవిష్యత్తులో నేను ఇది చేస్తానని ఏం చెప్పడం లేదా లోకేష్ గారు? ఏం లేదు. అక్కడ మైక్ తీసుకున్నాడంటే ముందు జగన్మోహన్ రెడ్డి గారే. ఓన్లీ జగన్ గారిని తిట్టడమే ఆ ప్రోగ్రామే పెట్టుకున్నాడు. కానీ ఆయన ప్రజలకు నేను ఏం చేస్తాను, మీకు ఏం చేస్తాను, నేనేం చేయబోతున్నాను, కాబోయే ముఖ్యమంత్రి నేనా కాదా, అసలు ముందు ఆయన దానికే క్లారిటీ లేకపోయినప్పుడు అసలు ఆయన ఏం చెప్తే ప్రజలు వింటారు? ఆయన చెబుతుంటే జనం వెళ్ళిపోతున్నారు. పరిస్థితి అట్లా ఉంది. ఆయన మైక్ తీసుకుంటే జనం వెళ్ళిపోతున్నారు. అతనికి ఏం ఒక ఆలోచన లేకుండా, తండ్రి దగ్గర నుంచి ఒక ఆదేశాలు లేకుండా, నువ్వు ఒక ఎమ్మెల్యేవా, ముఖ్యమంత్రి వాసులు, ముఖ్యమంత్రి హోదా స్థాయి నాయకుడువా? నువ్వేమన్నా నీ తండ్రి నీకు ఆదేశం ఇచ్చాడా?
నువ్వు ఒక ముఖ్యమంత్రివని, కాబోయే ముఖ్యమంత్రివి నువ్వేనని నీ తండ్రి చెప్తే అంటే అన్నగారు ఆయన ప్రజా సమస్యలు తెలుసుకోవడానికే నేను యువతను ప్రోత్సహించడానికి యోగాలం చేశానని చెప్తున్నారు. చెయ్యి. ఇప్పుడు కానీ వాగ్దానాలు చేయకూడదు. వాగ్దానాలు నువ్వు చెయ్యి. వాగ్దానాలు ఎప్పుడు చేయాలా? నువ్వు ముఖ్యమంత్రి స్థాయి నాయకుడు అయినప్పుడు నీ తండ్రి ఆయన ముఖ్యమంత్రి స్థాయి నాయకుడు కాదు. ఎమ్మెల్యేగా గెలవలేనప్పుడు ఆయన ఆ స్థాయి ఎలా ఉంటుంది? ఉండదు కదా. ఎమ్మెల్యేగా ఇప్పుడు గెలవకపోతే వచ్చేసరికి ముఖ్యమంత్రి కాలేరా? కాలేడు, ఇంకా అయిపోయింది పరిస్థితి, అయిపోయింది. ఆయన ఇంకా గెలవడు. ఆయన కాదు, ఆయన తండ్రి కూడా గెలవలేడు. ఇక జరగదు, ఆ పరిస్థితి జరగదు. మళ్ళీ కాబోయే 2024లో జగన్ ముఖ్యమంత్రి అవుతాడు. మళ్ళీ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్ళి. ఒకప్పుడు చంద్రబాబు కూడా ఎమ్మెల్యేగా ఓడిపోయినాడు, మళ్ళీ ముఖ్యమంత్రి అయినాడు కదా. చంద్రబాబు కాంగ్రెస్లో ఎమ్మెల్యేగా ఓడిపోయినాడు, ఇప్పుడు ముఖ్యమంత్రి అయినాడు. సేమ్ లోకేష్ బాబు కూడా ఇప్పుడు ఎమ్మెల్యేగా ఓడిపోయినాడు, రేపు పొద్దున్నే ముఖ్యమంత్రి అవ్వచ్చు కదా. చంద్రబాబు నాయుడు గారు అయ్యారంటే ఆయన దగ్గర ఒక రాజకీయ చతురత ఉంది. ఎందుకంటే ఎత్తులు పై ఎత్తులు ఏటు వాడిని అటా పడగొట్టాలా, వాడిని పడగొట్టి నేనే రకంగా సీట్ ఎక్కాలా అనే దుష్ట ఆలోచనలు ఆయనకు ఉండయి. అలాంటి ఆలోచనలు ఉండోడు ముందుకు వెళ్తాడు ఏదో ఒక రకంగా. ఈయనకి అది కూడా లేదు, ఈయనకి ఆ మెలకులు కూడా తెలియవు. ఆయన సీనియర్ కదా, రాజకీయాలలో సీనియర్. అలాంటి వ్యక్తి ఆయన వచ్చాడంటే గెలిచాడంటే ఆ రోజు సరిపోయింది పరిస్థితి. ఈ రోజు అట్ట కాదు. చంద్రబాబు గారు డెవలప్ చేశారు అని, ఆయనకి మంచి ఆలోచనలు ఉన్నాయి అని ప్రజలు చెప్తున్నారు. చంద్రబాబు మంచి నాయకుడని, మంచి ఆలోచనలు ఉన్నాయని, ఆయన డెవలప్మెంట్ మంచిగా చేస్తారు అని బయట ప్రజలు చెప్తున్నారు. ఓకే, మంచి అభిప్రాయమే. ఆయన వస్తే చేస్తాను, నేను ఈ రాష్ట్రాన్ని డెవలప్ చేస్తాను, ప్రజలకు అభివృద్ధి పరుస్తాను అని అంటే ఎవరు కాదన్న పరిస్థితి లేదు. కానీ చంద్రబాబు కూడా చాలా మంచి పథకాలు తెచ్చినారు కదా. చేస్తే మంచి పద్ధతే కానీ కాదని ఎవరు అనుకోవటానికి లేదు. కానీ ఆయన 2014లో ముఖ్యమంత్రిగా ఉన్నాడు కదా, మరి అందుకని ఆయన చేయలేకపోయాడు. అసలు నీ వల్ల కాలేదు, నీ చేత కాలేదనే కదా ప్రజలు తీసుకెళ్ళి నీ చెత్తపుట్లో పడేసింది. ఇప్పుడు మంచి పనులు చేస్తాడని వీళ్ళు ఎవరో అంటున్నారు, చేయకపోతే కదా తీసుకెళ్ళి చెత్తపుట్లో పడేసింది జనం, ప్రజలు, ఈ రాష్ట్ర ప్రజలు. జగన్మోహన్ రెడ్డి గారు 151 సీట్లు ఇవ్వటం ఏంటి అసలు? అంటే నువ్వు పనికిరాని వాళ్ళనే కదా, నువ్వు పనికిరావు అనేది ప్రజలు నిర్ణయించారు. ఆయనకు ఒక అవకాశం ఇచ్చారు. ఇచ్చిన తర్వాత ఆయనకు చేతైన వరకు ఈ రాష్ట్రం కోవిడ్ వచ్చింది. మరి చివరిగా జగన్మోహన్ గారు సీఎం అంటారు. ఖచ్చితంగా 100కి 100 ఆయనే తిరుగుతారు. 100కి 175 175 సీట్లు మళ్ళీ గెలుస్తాడు. ఖచ్చితంగా ఆ పని జరిగిద్ది. థ్యాంక్ యూ అన్నగారు.